అండ్ ఒక నిరీక్షణ, ఒక సూత్రధారులు, ఇలా క్లాసిక్ సినిమాల్ని ఎన్నో మనకు అందించినటువంటి మన ఫర్ ఎవర్ సూపర్ హీరో, మన అందరి ఫేవరెట్ భానుచందర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అందరికీ నమస్కారం. ఇది మామూలుగా ఏ సభకెళ్ళినా చెప్పేదే, బట్ ఫస్ట్ నా మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే మీలాంటి వాళ్ళు పెద్ద సినిమా చేయాలి, బ్యూటిఫుల్ పబ్లిసిటీ ఇచ్చి చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్ చేస్తే కానీ దే విల్ నాట్ బికమ్ బిగ్ ప్రొడ్యూసర్స్. అలాగా నెక్స్ట్ బాలకృష్ణ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ని, శివాని, అట్ ది సేమ్ టైం మన యంగ్ హీరో ఆకాష్ని, తర్వాత యంగ్ హీరోయిన్ భైరవిని చక్క బ్యూటిఫుల్ గా యాక్సెప్ట్ చేసి ఈ కొత్త సబ్జెక్ట్ ని తెర మీద తీసుకోవడం అనేది ఒక ఎత్తు అయితే, దీన్ని ప్రమోట్ చేసి దీన్ని రిలీజ్ చేయడం అనేది ఇంకో ఎత్తు. బికాస్ టుడే ఏ ఫిల్మ్ కెన్ బి మేడ్ బై ఎనీబడి కెన్ మేక్ ఎ ఫిల్మ్, బట్ టు రిలీజ్ ద ఫిల్మ్, దట్ ఈస్ ఒక ఫిల్మ్ రిలీజ్ చేయాలంటే ఎంత కష్టం అనేది ఆ ప్రొడ్యూసర్ తెలుస్తుంది. తర్వాత అందులో మైత్రి ఫిల్మ్స్ వాళ్ళని కన్విన్స్ చేసి ఈ ఫిల్మ్ వాళ్ళ చేత డిస్ట్రిబ్యూట్ చేయించడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు బాలకృష్ణ గారు. ఈజ్ రియల్లీ గ్రేట్. సో ఈ సినిమా తప్పకుండా బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుంటూ మనందరూ టీజర్ చూసాం. ఇట్స్ చక్కగా ఫుల్ ఆఫ్ ఎనర్జీ. హీరో కానీ హీరోయిన్ కానీ, హీరోయిన్ చూస్తుంటే నాకు రష్మిక అనే హీరోయిన్ గుర్తుకొస్తుంది. ఆ లుక్స్ ఉన్నాయి, బట్ షీ గాట్ హర్ ఓన్ వే అండ్ ఓన్ స్టైల్ ఆఫ్ రెండరింగ్ అండ్ ప్రెజెంటింగ్ హర్ సెల్ఫ్. షీఈస్ గుడ్. అండ్ అఫ్ కోర్స్ ఆకాష్ ఈస్ వెరీ ఎనర్జెటిక్. అతను డాన్స్ స్టెప్స్ కానీ చక్కగా చూడడానికి ముద్దుగా ఉన్నాడు అబ్బాయి. ఇట్స్ నైస్ టు దట్ క్యారెక్టర్. సో ఐ ఫీల్ జంట ఇద్దరు ఈడు జోడి బాగుంది. అఫ్ కోర్స్ ఆకాష్ మదర్ ఇస్ ఫేమస్ సింగర్, బ్యూటిఫుల్ ఫేమస్ సింగర్ సునీత గారు. ఆవిడ గురించి మీకేం కొత్తగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే షీఈస్ నోన్ టు వన్ అండ్ ఆల్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇకపోతే ఈ ఫిల్మ్ నేను చూసినంత వరకు ఏంటంటే ఇట్స్ గుడ్ ఎంటర్టైనర్. ఐ ఫీల్ దిస్ ఫిల్మ్ విల్ డూ వెల్ డిపెండింగ్ అపాన్ ద ప్రమోషన్. అండ్ అఫ్ కోర్స్ మన మీడియా మిత్రులంతా దీన్ని సహకరించి మీరు బాగా పంప్ చేసి దీన్ని కనుక ప్రమోట్ చేస్తే ఇది బ్రహ్మాండంగా వస్తుందని హృదయపూర్వకంగా చాలా సెలవు తీసుకుంటూ, మళ్ళీ ఇంకోటి, నన్ను బాలకృష్ణ గారు అనే మిత్రుడిని పరిచయం చేసింది నా మిత్రుడు ఎదురుకుండా కూర్చున్నాడు, కట్టా రాంబాబు. ఇదంతా అంటే అతను నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి మెడ్రాస్ లో మా ఇంట్లో ఉన్నాడు. ఉండి అక్కడి నుంచి పద్మాలలో పనిచేస్తూ తర్వాత ఇండివిజువల్ కెమెరామెన్ గా అయ్యి చాలా ఫిల్మ్స్ కి ఆర్టిస్ట్ అవుతాం వచ్చి కెమెరామెన్ గా చాలా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ ని సాధించి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒకటి కాదు అన్ని ఫీల్డ్ అతను టచ్ అయిన ఫీల్డ్ లేదు. బట్ అతను మనుషులు కూడా లేవు. ఎందుకంటే అతను నేచర్ ఏంటంటే హ్యూమర్ హీ టాక్స్ ది ఇమీడియట్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ పర్సన్. అంత మంచి వ్యక్తి. అతనికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే బాలకృష్ణ లాంటి మంచి ప్రొడ్యూసర్, డైరెక్ట్ ప్రొడ్యూసర్ ని నాకు పరిచయం చేసినందుకు. కాకుండా లల్లి మధుమిత అని ఇప్పుడు ఈ అమ్మాయి, తను కూడా ఇండివిజువల్ ప్రొడ్యూసరే. అతిథిని ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి తన హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అమ్మాయిని పిలవగానే తప్పకుండా వస్తానండి, ఎందుకంటే కొత్త సినిమాలు పైకి రావాలి, విజయ్కి ఆ అమ్మాయికి నేను వచ్చి థ్యాంక్స్ చెప్పుకోవాలి, బాగా ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలి. ఎందుకంటే చిన్న సినిమా ఆడుతుంటే పెద్ద సినిమాలు కూడా లైఫ్ ఉంటుంది. ఎందుకంటే అడవిలో ఒక పెద్ద పులి బ్రతకాలంటే జింకలు ఇవన్నీ ఎక్కువ ఉండాలి. జింకలు చచ్చిపోతే ఇంకా పెద్ద పులి ఎలా బ్రతుకుతుంది? సో ఏ బిగ్ సినిమా షుడ్ బి సపోర్టెడ్ బై స్మాల్ సినిమా అండ్ స్మాల్ సినిమాస్ షుడ్ బి సపోర్టెడ్ బై బిగ్ సినిమా. సో దే ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటూ ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ, ఇకపోతే ఈ సభ వచ్చి విచ్చేసిన మా రఘు గురించి ఏం చెప్పలేదు. ఎందుకంటే ఎవర్ సిన్స్ బిఫోర్ హీ బికేమ్ స్టార్ హీ వాజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అండ్ అఫ్ కోర్స్ గిరిబాబు గారిని తెలియని వ్యక్తి ఇండస్ట్రీలో ఉండరు. ఆయన మాతో బ్రహ్మాండమైన సినిమాలు తీశారు. ఆయన మెరుపులాడి ఒకటి, తర్వాత రణరంగాను ఒకటి. ఈజ్ అమేజింగ్ మ్యాన్. సో ఆ సినిమా చేసే అదృష్టం నాకు వచ్చింది. అదొకటే కాకుండా మా కళ్యాణ్ చెప్పక్కర్లేదు. సిన్స్ హీ వాజ్ ఇన్ ది ఇండస్ట్రీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కానీ, లేకపోతే నా స్టోర్ పురం దొంగల్లో
డబ్బింగ్ కి సాగర్ లేకపోతే ఆ పక్కన కూర్చుని సౌండ్ ఇంజనీర్ రూమ్ లో కూర్చుని బాను ఈ డైలాగ్ ఇలా చెప్తే బాగుంటుంది అదే అలా చెప్తే బాగుంటుంది అతను ఐడియాస్ అన్ని సజెస్ట్ చేసి నన్ను గైడ్ చేశాడు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఆ పాత రోజు మర్చిపోలేమండి, ఎందుకంటే మేమంతా కష్టపడి ఒకే మెడ్రాస్ నుంచి వచ్చిన వాళ్ళం. వచ్చి ఇవాళ ఏదో కొద్ది గొప్ప పేరు సంపాదించుకున్నాం అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ అవర్ బాండేజ్. సో అవన్నీ మనసులో పెట్టుకుని ఐ వెరీ హ్యాపీ దట్ చిన్న సినిమా పెద్ద సినిమాను కాదు, అతన్ని అప్రోచ్ చేసే విధంగా చూసుకుని హీ డెఫినెట్లీ ఇలాంటి చిన్న ప్రొడ్యూసర్ చక్కగా చిన్న ప్రొడ్యూసర్ అంటే for the industry is a small producer. He may be a big man in his coffee industry. That is different. But as a film producer, ఈ చిన్న సినిమాని ఎంకరేజ్ చేయాలని సబ్జెక్ట్ వచ్చిన మా కళ్యాణ్కి, ఇక బాలకృష్ణ గారి గురించి చెప్పాను, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సినిమాని తప్పకుండా ఎంకరేజ్ చేసి బ్రహ్మాండంగా హిట్ చేయించి మీరు సక్సెస్ఫుల్ చేస్తాను నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. థ్యాంక్ యూ భానుచందర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్